హలో ఎవ్రీవన్. ఇవాళ మీ డే ఎలా ఉందో చెక్ చేద్దాము. ఇవాళ మీ డే చాలా బావుందండి. ఇవాళ మీకు కొత్త థింగ్స్ ఏమైనా స్టార్ట్ చేయాలన్నా కూడా ఇవాళ డే మీకు చాలా బాగా కలిసొస్తది. బిజినెస్‌లో గూడా మీకు కొత్త ఆపర్చునిటీస్ వచ్చేవి కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కొత్తగా ఏదైనా కోర్స్ నేర్చుకోవాలన్నా అబ్రాడ్ వెళ్ళాలని ఏమైనా ట్రై చేస్తున్నా కూడా ఇవాళ మీకు కలిసొచ్చేది కనిపిస్తుంది. అన్ని రకాలుగా ఇవాళ కొత్త థింగ్స్ స్టార్ట్ చేసుకోవడానికి చాలా బావుంది. అండ్ ఇవాళ మీరేమైనా స్పిరిచ్యువల్ ప్లేసెస్‌కెళ్ళాలనున్నా, లైక్ ఏదైనా రిచువల్స్ ఏమైనా చేయాలనున్నా కూడా ఇవాళ చాలా బాగా కలిసొచ్చేదనే కనిపిస్తుంది. అండ్ ఇవాళ మీకు చాలా బావుంటదండి. చాలా హ్యాపీగా ఉంటది ఇవాళంతా. అండ్ ఇవాళ మీకు దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి. మీరేం పని చేయాలనుకున్నా కూడా దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ మీకొస్తాయి. కాకపోతే ఇవాళ మీరు 3 థింగ్స్ అవాయిడ్ చేసుకోవాలి. ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. ఏ విషయంలో డెసిషన్ తీసుకోవాలన్నా కూడా. అండ్ ఇవాళ మీకు మూడ్ స్వింగ్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. మూడ్ స్వింగ్స్ కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఇవాళ మీకు కోపం గూడా ఎక్కువే వస్తది. ఆ కోపం చూపించడం వలన మీకొచ్చే ఆపర్చునిటీస్ కూడా పోయేదే కనిపిస్తుంది. అండ్ ఇవాళ మీకేదైతే వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరేదైతే అందని దాని కోసం ట్రై చేస్తారో దాని వలన ఇవాళ బాధనే కలుగుతది. మీకేదైతే వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇవాళ థర్డ్ పార్టీస్‌ని ఏ విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్ చేయొద్దు. ఆ థర్డ్ పార్టీస్‌ని ఇన్వాల్వ్ చేయడం వలన మీరు ఒక ట్రాప్‌లో పడతారు. కొన్ని లాసెస్ అవుతాయి. కొంచెం ఫినాన్షియల్ లాస్ అవ్వచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ లాస్ రావచ్చు దాని వలన. సో, థర్డ్ పర్సన్‌ని ఇన్వాల్వ్ చేయడం గాని ఏది చేయొద్దు. మీరేదైతే అనుకుంటున్నారో అదే చేసుకుంటా వెళ్ళండి. ఇవాళ డే అంతా కూడా మీకు చాలా బావుంటుంది.